కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తా, మరియా వీళ్ళందరూ కూడా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. మరి చాలా వేదన చెందుతూ కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అవన్నీ కూడా యేసు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో వారి జీవితంలో ఒక గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసము అనేటువంటిది కూడా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము యేసు ప్రభు లేనంత వరకు కూడా వారెంతో బలహీనంగా ఉన్నారు, ఎంతో మరి చాలా కన్నీరు కారుస్తూ ఉన్నారు, వారు బాధలో ఉన్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో వారికి ధైర్యం వచ్చింది. మొట్టమొదటిగా బాధలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏమి కలిగి ఉంటారంటే ధైర్యం చేయబడతారు, ధైర్యపరచబడతారు. వారికి బాధను పంచుకోవడానికి నా సహోదరుడు వచ్చారు, లేకపోతే నా సహోదరి వచ్చిందని వారికి ఉన్న బాధని, వారికి ఉన్నటువంటి గుండెలోనే ఉన్నటువంటి వేదన అనేటువంటిది దేవుని బిడ్డరా తీసివేయబడుతుంది. అలాగే యేసు ప్రభువారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అక్కడ మరియా మార్తలు ఏం చెప్తున్నారంటే, చనిపోయి 4 దినములైంది, ఇప్పటికీ ఆ శవము వాసన కొడుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువారు చెప్పారు, అమ్మా, నిన్ను బాధలో ఉంచడానికైతే నేను రాలేదు, కానీ నిన్ను సంతోషపరచడానికి నేను వచ్చాను కనుక ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని తీసివేయమని యేసు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. మరి అలాగే చెప్పినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలారా, వారు నిజముగా ఆ రాయిని తీసివేసి చనిపోయినటువంటి లాజరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని యేసు ప్రభువారు అర్థం చేసుకొని యేసు ప్రభువారు కూడా బాధపడి కన్నీరు కార్చి, తండ్రి ఇక్కడ నీ కార్యము జరిపించని ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, బిగ్గరగా యేసు ప్రభువారు కేక వేసినప్పుడు లాజరు సమాధిలో నుంచి లేచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలాగ వచ్చాడు? 44 వచనం, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులకు వచ్చెను. అంటే బయటికి వచ్చాడు. అంటే దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, శవాన్ని, చనిపోయినటువంటి వాడిని బ్రతికించాలనేటువంటి గొప్ప స్వస్థత, లేకపోతే మరణం అనేటువంటి ముళ్ళు ఎరగొట్టాలనేటువంటి కార్యము, వాళ్ళు ఉన్నటువంటి దుఃఖమును కూడా తీసివేయాలనే యేసు ప్రభువారు దేవుని ప్రియమైన బిడ్డల వచ్చి వారి కన్నీటిని మరి తీసివేశారు. కనుక ఈరోజు దేవుడు చాలా గొప్పవాడు కనుక మరణంలో ఉన్నటువంటి లాజర్ని దేవుడు బ్రతికించినట్లుగా వారి దుఃఖాన్ని కూడా సంతోషముగా మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండోదిగా లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ఉట్టెను. చూసారా ఎంత చక్కని మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే, 12 సంవత్సరాలు అంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, 12 సంవత్సరాలు ఈ స్త్రీ బాధపడింది. ఎంత బాధపడింది అంటే రక్తస్రావము కలిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ఒక స్త్రీకి మాత్రమే తెలుసు. ఆ బాధ 12 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందినటువంటి ఆ స్త్రీ యొక్క బాధని ఎవ్వరూ కూడా తీసివేయలేకపోయారు. అనేక వైద్యములు జరిగి ఉండొచ్చు. ఒకవేళ ఆ దినాల్లో కూడా దేవుని బిడ్డరా అరకూర వైద్యాలు ఉన్నాయి, కానీ ఆ వైద్యము ఏది కూడా ఈ స్త్రీలో పని చేయలేదు. కానీ పరమ వైద్యుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
ఒక వైద్యము ఈ స్త్రీకి అవసరం పడింది. ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏ ప్రయత్నమును కూడా ఫలించలేదు. కనుక ఈరోజు ఈ ఒక్క ప్రయత్నం నేను చేస్తాను చివరగా అని ఈ 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆ బాధలో ఉన్నటువంటి బాధని పోగొట్టుకోవడానికి, నివారణ అనేటువంటిది పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది స్త్రీ అంటే, దేవుని బిడ్డరా, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళింది. బాధ పోవాలన్నా, స్వస్థత కావాలన్నా, ఆరోగ్యము కావాలన్నా నీ సొంత ఆలోచన బట్టి ఏది కూడా జరగదు. ఎంత ధనము ఖర్చు పెట్టినా, ఎంతమంది వైద్యము చేసినా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా స్వస్థపరిచేటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, 44వ వచనములో ఆయన వస్త్ర చెంగుముటెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఇంత అద్భుతము జరిగినప్పుడు, ఇంత స్వస్థత కలిగినప్పుడు, ఇలాంటి అద్భుతము దేవుని బిడ్డరా యేసు ప్రభు వారి యొక్క వస్త్ర చెంగు ముడితేనే జరిగింది అంటే ఎంత విశ్వాసం ఆ స్త్రీలో ఉంది. అలాంటి విశ్వాసం నీకుందా అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అలసిపోయింది ఆ స్త్రీ. 12 సంవత్సరాలు కూడా ఇంకా నాకు ఇదే ఆఖరి దినం, కనుక ఈరోజు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తాను, ఆ జన సమూహములో దొర్లుకునైనా బంగురుకునైనా యేసు ప్రభు వారిని నేను ముడతాను అని చెప్పి ఆ వస్త్ర చెంగిని ముట్టింది. ఆ స్త్రీకి 12 సంవత్సరాలు పడుతున్నటువంటి రక్తస్రావము వెంటనే ఆగిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక బాధని తీసేసే దేవుడు ఈరోజు. ప్రియులరా, గమనించండి, బాధ పోవాలంటే 10 మంది నీ చుట్టూ ఉన్నా పోదు, కానీ ఒక్కడే పోగొట్టగలడు నీ బాధ. ఎవరంటే యేసు ప్రభు మందిరానికి వస్తే కొంతమంది బద్ధకస్తులుగా ఉండి, కొంతమంది పనులు పెట్టుకొని, కొంతమంది బలహీనులుగా ఉండి రాకపోవచ్చేమో, కానీ కొంతమంది అయితే వాళ్ళకున్నటువంటి ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న పనిపాటులు బట్టి రాకపోవచ్చు, కానీ ఒక నివారణ, స్వస్థత అనేటువంటిది కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. మరొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎవరంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూసారా? నయమాను అనే మనుషుడు ఎవరు అంటే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఈయన కింద చాలామంది పనిచేస్తూ ఉన్నారు, కానీ ఈయనకి రోజు కూడా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు ఈయన రోజుకి బాధపడుతూ ఉన్నాడు అంటే, ఈయనకి ఉన్నటువంటి మహాబాధ కలిగినటువంటి రోగం ఉందంటికి, ఆ రోగం అనేటువంటిది ప్రియులరా నయమవటం లేదు, బాగుపడటం లేదు, స్వస్థత పొందుకోవటం లేదు. కనుక ఒక చిన్న బిడ్డ, వాళ్ళ ఇంటిలో పనిచేస్తున్నటువంటి బిడ్డ, అమ్మా పక్కూరులో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా గారు, కనుక మన అయ్యగారిని అక్కడికి పంపిస్తే ఆయన స్వస్థత పొందుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన గొప్పవాడు కనుక ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఈయనకి మంచి ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం ఉందని ఈ పని చేసేటువంటి బిడ్డ చెప్పినప్పుడు ఆ యజమానురాలు ఆ మాట వినడానికి ఒప్పుకుంది. కనుక చెప్పింది నయమానికి ఏమనంటే, మరి ఒక దైవజనుడు ఉన్నాడట, ఆయన దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుందట,
కనుక ఆయన దగ్గరికి వెళ్ళమని దేవుని ప్రియమైన బిడ్డలారా నయమానికి చెప్పినప్పుడు నయమాను ఆ మాట విని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలీషా ఇంటి ద్వారమందరము దగ్గర నయమాను నిలిచుని ఉన్నాడు. ఎలీషా గారు నయమాను తాలూకా తత్వాన్ని చూస్తూ ఉన్నారు. 9వ వచనం చదవండి. నయమాను రథములతోను వచ్చి నిలిచుండగా నువ్వు యోర్దాను నదికి పోయి అన్నాడు. చూసారా, దైవజనుడైనటువంటి ఎలీషా ఏం చెప్పాడమ్మా? నీవు యోర్దాను నది దగ్గరికి పోయి 7 మార్లు స్నానము చేయమన్నాడు. రోగం పోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, స్వస్థత కావాలంటే దేవుని మీద ఆధారపడాలి, పరమ వైద్యం జరగాలంటే యేసు వైపు ఆశ కలిగి చూడాలి. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, సిరియా సైన్యాధిపతి అయినప్పటికీ నయమాను తనకు తాను తగ్గించుకుని దేవుని ప్రియమైన బిడ్డలారా ఇక్కడికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు? ఆయనకి ఏం తక్కువ? అనేక మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అనేక మంది వైద్యులు ఆయన చేతి కింద ఉన్నారు, కానీ కుష్ఠరోగం నయమవటం లేదు. రోజు దుఃఖిస్తూ ఉన్నాడు. అనేక మంది ఎదుట నేను గంభీరంగా ఉన్నాను కానీ, అందరినీ స్టడీ చేస్తూ ఉన్నాను కానీ, అందరికీ నేను సన్మార్గంలో నడిపిస్తున్నాను కానీ, ఉద్యోగం రీత్యా నేను చాలా గట్టిగా బలంగా ఉంటున్నాను కానీ, లోపల కుష్ఠరోగము శరీరమును కొరికి వేస్తుంది అని బాధతో ఉన్నాడు. గనక దేవుని ప్రియమైన బిడ్డలారా ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా గారు చెప్పారు, నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో ములుగు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన మరి చాలా గర్వపడ్డాడు. మా ఊర్లో చాలా నదులు లేవా? మా ఊర్లో అనేకమైన నదులు ఉన్నాయి కదా, మేము అక్కడ ములగలేమా? మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు ప్రార్థన చేస్తావని వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వు కనీసం లోపలకు కూడా పిలకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి ములగమని చెప్తున్నావేంటి అని చెప్పి చాలా బాధపడి కోపము చెంది ఉద్రేకం చెందాడు. కానీ ఎలీషా గారు ఒకే ఒక మాట అన్నారు, ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఈరోజు మానవ నైజం ఎలాగుందంటే, ఉప్పు జరిగితే మీరు వేసుకుంటారు, తప్పు జరిగితే సేవకుల మీద వేస్తారు. అది మానవ తాలూకా తీరైపోయింది. కనుక ఎలీషా గారు వీడు ఎటువంటి గర్విస్తూ అని చెప్పి గమనించడానికి యోర్దాను నదిలో వెళ్ళి ములగమన్నప్పుడు అక్కడ నయమాను చాలా రకాలైనటువంటి మరి భయంకరమైనటువంటి మాటలాడి దైవచరుణ్ణి బాధ పెట్టాడు. అయినా సరే ఎలీషా గారు ఏవి కూడా మాట్లాడుకుంటా, నేను చెప్పింది నువ్వు చేస్తే అక్కడ నీకు స్వస్థత కలుగుతుందని ఒక్క మాట నొక్కి వక్కాలించి చెప్పడం ద్వారాగా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగిన తర్వాత పసిపిల్ల దేహం వలె నయమానులో ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే కడిగి వేశాడు. హల్లెలూయా. కనుక బాధలో ఉన్న నయమానికి దేవుడు సంతోషాన్నిచ్చి ఆ రోగాన్ని కూడా బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలను గమనించండి, బాధ అనేటువంటిది ప్రతి మనిషికి కూడా సహజంగా ఉంటుంది. కానీ ఆ బాధ నుంచి విడిపించబడాలి అంటే దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని కార్యం మనలో జరగడము మొదలు
అవుతుంది. హల్లెలూయా. కనుక మరొక వ్యక్తి కూడా ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమించబడి. చూసారా, యేసు ప్రభువారి దగ్గర పాపములు క్షమించే గుణం ఉంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. బాధలో ఉన్నటువంటి స్త్రీ, వ్యాధుల్లో ఉన్నటువంటి స్త్రీ, నా పాపాలు పోవాలంటే నేనేమి చెయ్యాలో అని చెప్పి ఆలోచన కలిగినటువంటి ఈ స్త్రీకి యేసు ప్రభువారు ఏం చెప్పారండి? నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాడు. కనుక యేసు ప్రభువారు చెప్పిన మాట ఎవరి కోసం అంటే, నిజమైనటువంటి మారు మనసు పొందుకొని దేవుని యెడల విశ్వాసముంచి నమ్మకముంచి, ప్రభువా నువ్వే నాకు శరణ్యము, నువ్వే నాకు దిక్కు అని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తానని వాక్యం ద్వారాగా చెప్తున్నాడు స్త్రీకి. కనుక ఆ స్త్రీకి చెప్పాడు, ఆ బాధలో ఉన్న స్త్రీ, నేను ఇంకా ఏం పాపం చేశానో, నా పాపం పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఈ స్త్రీ ఎంతగానో ఆలోచిస్తుందండి. కానీ యేసు ప్రభువు ఒకే ఒక మాట అన్నారు, అమ్మా నీ పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. ఎన్ని దినాల బాధలు నలిగిపోయిందో ఆ స్త్రీ. కానీ యేసు ప్రభువారు చెప్పిన ఒక మాట ద్వారాగా ఆ స్త్రీ హృదయమంతా కూడా బాధపోయి సంతోషాన్ని పొందుకుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, బాధ అనేటువంటిది జీవితంలో చాలా వర్ణాతీతంగా ఉంటుంది. కానీ అది ఒక్కరే బాధపడితే దానికి నివారణ అనేటువంటిది దొరకదు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగాను, దేవుని యెడల విశ్వాసముగాను, దేవుని యెడల నమ్మకంగాను మనము దేవుని వైపు చేతులెత్తితే పాపాన్ని తీసివేస్తాడు, రోగాన్ని స్వస్థపరుస్తాడు, అలాగే బాధకి నివారణ కలుగు చేస్తాడు, మరణములో నుంచి మన ప్రాణములను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మరొక స్త్రీ కూడా ఉంది, తనను కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము, దేవుని ప్రియమైన బిడ్డరా 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందు హల్లెలూయా. చూసారా, రాహాబు తను వ్యభిచారి అయినప్పటికీ కూడా తను ఏమి కలిగి ఉన్నదని బైబిల్ చెప్తుంది అంటే, భక్తి జీవితము కలిగి ఉంది. తన హృదయములో బాధ ఉన్నప్పటికీ, తన హృదయములో వ్యాధులు ఉన్నప్పటికీ కూడా దైవజనులు ఏమి కోరుకుంది అంటే, నేను నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు, నా అక్క చెల్లెళ్ళు, నాకున్న వారందరూ కూడా చావకుండా బ్రతికుండేటట్లుగా రక్షించండి అని దేవుడు తోడుగా ప్రమాణము చేయమని దైవజనులకి చెప్పడము జరిగింది. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏంటి తనకున్నటువంటి బాధ అంటే, నేనే కాదు నా ఇంటి పేర్ల వారు ఉన్నారు, వాళ్ళు రక్షింపబడాలి. నేనే కాదు నక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు రక్షింపబడాలి. వీళ్ళలో ఎవ్వరూ కూడా చావకూడదు, అందరూ కూడా బ్రతుకుండాలి, ప్రభువుని తెలుసుకోవాలి,
ప్రభు ఎడల విశ్వాసంతో ఎదగాలి. మరణం అనేటువంటిది నా వాళ్ళకి కానీ నా ఇంట పేర్ల వారికి కానీ రాకుండానట్లుగా మీరు నాకు ప్రమాణకము చెయ్యండి. ఏ తోడని? యెహోవా తోడని మీరు ప్రమాణము చెయ్యమని సేవకులని అడిగింది. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, తనలో ఉన్నటువంటి బాధ తను చేస్తున్నటువంటి వృత్తిని బట్టి కాదు. తనలో ఉన్నటువంటి బాధ ఏంటంటే, నేను నా ఇంటి వారందరూ కూడా, నా రక్త సంబంధికులందరూ కూడా బ్రతకాలి. ఈ ఉన్నటువంటి విపత్తులో నుంచి, ఈ బాధలో నుంచి కూడా భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు మమ్మల్ని బ్రతికించేవాడుగా ఉన్నాడు అని రాహాబులో ఉన్నటువంటి విశ్వాసము చాలా గొప్పది. కనుక దేవుని బిడ్డరా, ప్రమాణము చేయమంది. చూశారా, ఆ విశ్వాసము సేవకుడు చూసి, నిజమే ఎంత గొప్ప విశ్వాసము ఈమెలో ఉంది అని చెప్పి దేవుని బిడ్డరా వారు ఏమన్నారంటే, నీ ఇంటికి ఎర్రదారం మేము కడతాం. ఆ ఎర్రదారము కట్టినప్పుడు దాన్ని చూసి దేవుడైన యెహోవా నీ ఇంటిని ఎంత మాత్రమును కూడా నాశనము చెయ్యడు. నీవును నీ ఇంటి వారును అందరూ కూడా బ్రతికే ఉంటారు, బాగుంటారు అని చెప్పి దైవవచనుడు మాటిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, ఒక్క నిమిషము నేను ముగించే ముందు మనము జాగ్రత్తగా యోచన చేయాలి. ఏంటి అంటే, మరణములో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు, స్వస్థపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే బాధల్లో నుంచి సంతోషాన్ని కూడా నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపములను ఆయన క్షమిస్తానని కూడా మాట్లాడుతున్నాడు. నిన్నును నీ ఇంటి వారిని నేను సంరక్షిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రములు నాయనా. ఈరోజు నా తండ్రి, నీ సన్నిధి మాకిచ్చావు స్తోత్రములు. మరణములో నుంచి విడిపిస్తానని మాట్లాడిన దేవుడువు, బాధని తీసివేసి సంతోషాన్ని ఇస్తానని దేవుడువు, పాపములు క్షమిస్తానని చెప్పిన దేవుడువు, నన్నును నా ఇంటి పేర్ల వారిని కూడా రక్షిస్తానని చెప్పిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. కనుక ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 దొంతులుగా ఫలింపజేసి కార్యసిద్ధి కలుగు చేయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించమని నజరుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.